నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఇక లేరు. తీవ్ర గుండెపోటుతో ఆయన చనిపోయారు. ఈ తెల్లవారుజామున భూమాకు గుండెపోటు వచ్చింది. దీంతో వెంటనే ఆయన్ను ఆళ్లగడ్డ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స తర్వాత నంద్యాలకు తరలించారు. నాగిరెడ్డిని రక్షించడానికి డాక్టర్లు తీవ్రంగా శ్రమించారు. మరోవైపు బ్రహ్మోత్సవాల కోసం అహోబేళం వెళ్లిన నాగిరెడ్డి కూతురు ఎమ్మెల్యే అఖిలకు సమాచారం అందడంతో హుటాహుటిన నంద్యాల చేరుకున్నారు. తమ తండ్రిని రక్షించుకోవడానికి హైదరాబాద్కు తరలించడానికి కూడా సిద్ధపడ్డారని ఈ విషయంపై ఆమె డాక్టర్లతో మాట్లాడారు. అయితే అప్పటికే నాగిరెడ్డి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించడంతో ఆయన చనిపోయారు. రేపు ఆళ్లగడ్డలో భూమా అంత్యక్రియలు జరగనున్నాయి. భూమా మృతితో ఆయన అనుచర వర్గంలో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. భూమా మృతిపై సంతాపం తెలపడానికి ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. కేశవ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. రాజకీయాల్లో ఈరోజు నిజంగా ఒక విషాదం అనుకోవచ్చు. రాజకీయాల్లో భూమా ఎలా వ్యవహరించేవారు, ఎలా ఉండేవారు మీతో? 94లో ఇద్దరం ఒకేసారి సభలోకి అడుగు పెట్టామండి. చిన్న వయసు, చాలా ఫ్రెండ్లీ నేచరు, మనుషులు కలుపుగోలుతనం ఎక్కువ ఉండేటువంటి వ్యక్తి సహజంగానే. ప్లస్ రాయలసీమ సమస్యల పట్ల కూడా పరిపూర్ణమైనటువంటి అవగాహన, కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి. బేసిక్ నేచర్, తన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకి హెల్ప్ చేయాలనేటువంటి ఒక ఆలోచన. ఎస్పెషలీ ఇద్దరు దంపతుల్లో కూడా అదొకటి ప్రత్యేకంగా ఉండేది. మరీ ముఖ్యంగా శోభా నాగిరెడ్డి విషయంలోనూ వీళ్ళ విషయంలో రాయలసీమలో పేదరికంతో ప్రజలు పడుతున్నటువంటి సమస్యలు ఒక నాయకుడిగా తన వద్దకు వచ్చినప్పుడు తను ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి దాన్ని తీర్చాలనేటువంటి ప్రయత్నం చేసేటువంటి నైజం అతనిలో ఉండేటువంటిది. ఇది నిజంగా తీరని లోటు, ఒక రకంగా దిగ్భ్రాంతికి గురైనటువంటి, మరి 53 సంవత్సరాల్లోనే ఈ రకంగా ఒక నేతను కోల్పోవడం అనేటువంటిది పార్టీకి కూడా నష్టమే. మరి కర్నూలు జిల్లాలో రాజకీయాల్లో కూడా తప్పకుండా దాని పాత్ర ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. అయితే ఆయన వ్యక్తిగతంగా ఎప్పుడైనా ఆరోగ్య పరిస్థితిపై మీతో ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా రీసెంట్ గా? స్పష్టంగా లేదు, కానీ జనరల్ గా లాస్ట్ కలిసినప్పుడు డల్ గా ఉన్నారు అన్నటువంటిది ఏదో వస్తే జర్నీ టైర్డ్నెస్ తప్ప వేరే ఏం లేదు అనేటువంటిదే మాట్లాడాడు రీసెంట్ గా ఒక పార్టీ మీటింగ్ లో కలిసినప్పుడు. జనరల్ గా అయితే అతనికి ఆల్రెడీ బైపాస్ అయిందన్న విషయం మనందరికీ తెలుసు. కొంచెం హెల్త్ పట్ల ఎంత మేరకు జాగ్రత్త తీసుకుంటున్నాడు అనేది కుటుంబ సభ్యులు కానీ ఇతరులు కానీ చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. కొంచెం అంటే సహజంగానే రాయలసీమలో ఉన్నటువంటి నేతలకు ప్రజల నుంచి కూడా ఒత్తిళ్లు ఎక్కువ ఉంటాయి. దాంట్లో నెగ్లెక్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకు అనంటే తపనతో కూడినటువంటి రాజకీయాలు చేయాలి అనుకున్నప్పుడు డెఫినెట్ గా అది ఎక్కడో దగ్గర ఆ టైం అనేటువంటిది ఎఫెక్ట్ అవుతుంది. అది హెల్త్ మీద కానీ ఫ్యామిలీ మీద కానీ రిఫ్లెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. లేదా ఆ హెల్త్ ఏమైనా నెగ్లెక్ట్ చేశారా అనేటువంటిది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా ఒక మంచి నాయకుడిని కోల్పోవడం అనేటువంటిది నిజంగా బాధాకరం. ఓకే, థ్యాంక్ యూ కేశవ్ గారు.
భూమా నాగిరెడ్డి మృతితో ఆయన అనుచరులు అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రేపు ఆళ్లగడ్డలో నాగిరెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, భూమా అంత్యక్రియలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సంతోష్, భూమా నాగిరెడ్డి మృతదేహాన్ని ఇప్పుడే ఆసుపత్రి నుంచి నంద్యాల శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఇంటికి తరలిస్తున్నారు. ప్రస్తుతం ఈ మృతదేహం ఊరేగింపుగా ఇంటి వరకు బయలుదేరింది. పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్ద భూమా అభిమానులు, అనుచరులు, బంధుగణం అంతా కూడా వేల సంఖ్యలో ఇక్కడ చేరుకున్నారు. నంద్యాల అంతా శోక సముద్రంగా చెప్పవచ్చు. బంధువులంతా కూడా ఇప్పటికే చేరుకున్నారు. మరి కొద్ది సేపట్లో నారా లోకేష్ నంద్యాలకు చేరుకున్నారు. రేపు భూమా అంత్యక్రియలు ఆళ్లగడ్డలో జరగనున్నాయి. 2 గంటల పాటు నంద్యాలలోని శ్రీనివాస్ నగర్ లో ఇంటి వద్ద భూమా మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచి ఆ తర్వాత ఆళ్లగడ్డకు తరలిస్తారు. అంటే ఇవాళ సాయంత్రం నుంచి కూడా ఆళ్లగడ్డలో భూమా మృతదేహం ప్రజల సందర్శనం కోసం ఇంటి వద్దనే ఉంచుతారు. ఆ తర్వాత రేపు ఎన్ని గంటలకు అనేది ఇప్పటి వరకు ఇంకా నిర్ణయించలేదు. అయితే రేపు ఆళ్లగడ్డ శివార్లలో ఉన్న శోభా ఘాట్ లోనే భూమా మృతదేహానికి కూడా అంత్యక్రియలు ఏర్పాట్లు చేయనున్నారు. శోభ 2014 ఏప్రిల్ 24వ తేదీ రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఆ తర్వాత ఆళ్లగడ్డ శివార్లలో ఆమె మృతదేహానికి అంత్యక్రియలు చేసి అక్కడ భూమా నాగిరెడ్డి ఒక ఉద్యానవనంగా తయారు చేశారు. భూమా మృతదేహాన్ని అంత్యక్రియలు చేసిన ప్రాంతాన్ని శోభా ఘాట్ గా నామకరణం చేసి ఒక ఉద్యానవనంగా అక్కడ తయారు చేశారు. ఆ ప్రాంతంలోనే భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. పెద్ద ఎత్తున ఇప్పటికే వేల సంఖ్యలో నంద్యాలకు భూమా అభిమానులు చేరుకున్నారు. నంద్యాల ఆళ్లగడ్డతో పాటు కోవెలకుంట్ల, బనగానపల్లి నుంచి కూడా వేల సంఖ్యలో నంద్యాల పట్టణానికి చేరుకున్నారు. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ భూమాకు అనుచరగణం ఉంది. అలాగే బంధువర్గం కూడా ఉంది. వారంతా కూడా ఇక్కడ చేరుకొని విలపిస్తున్నారు. ప్రత్యేకించి భూమా కుమార్తె అఖిల ప్రియ మృతదేహం మధ్యనే ఉంది. తీవ్ర స్థాయిలో అంటే అందరి హృదయాలు కలిసివేసే విధంగా ఆమె విలపిస్తుంది. తల్లి మరణించిన 2 ఏళ్లకే తండ్రిని కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఊహించని విధంగా భూమాకు గుండెపోటు రావడం, వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ కాపాడలేని స్థితిలో భూమా మృతి చెందారు. ఈ విషయాన్ని భూమా కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. భూమా కుమార్తెలు 2, అలాగే కుమారుడు 3 కూడా మృతదేహం వద్ద విలపిస్తున్నారు. భూమా కళ్ళను దానం చేశారు. ఆ సందర్భంగా భూమా చిన్న కుమార్తె దగ్గరుండి మరి మృతదేహాన్ని శుభ్రం చేయడం అందరి చూసే వాళ్ళందరికీ కంటతడి పెట్టించింది. నంద్యాల ప్రజలందరూ కూడా తీవ్ర విషాదంలో ఉన్నారు. ఆళ్లగడ్డలో కూడా భూమా ఇంటి వద్ద పెద్ద ఎత్తున ఇక్కడ అంటే సమీప గ్రామాల ప్రజలు కూడా ఆళ్లగడ్డ చేరుకుని భూమా ఇంటి వద్ద మృతదేహం కోసం ఇప్పటికే ఎదురు చూస్తున్నట్టు సమాచారం ఉంది. జిల్లా నలుమూలల నుంచి కూడా తెలుగుదేశం నాయకులు ఇప్పటికీ నంద్యాలకు చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యేలు అలాగే ఇతర పార్టీ నేతలు కూడా వైసీపీ కాంగ్రెస్ నేతలు రాజకీయాలకు అతీతంగా కూడా ఇక్కడికి చేరుకొని కొంత భూమా మృతదేహాన్ని ఇప్పటికే సందర్శించి నివాళులర్పించారు. రేపు అంత్యక్రియల కోసం అక్కడ ఒకవైపు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనేక గ్రామాల నుంచి కూడా నంద్యాల పార్లమెంట్ లోని నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు నంద్యాల చేరుకొని ప్రస్తుతం ఆసుపత్రి నుంచి నంద్యాలలోని భూమా ఇంటికి మృతదేహంతో పాటు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. సంతోష్. రైట్, ఓకే చంద్రశేఖర్.